అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 2018 నుంచి 2024 వరకు పెండింగ్ బకాయిల చెల్లింపులు, అలాగే జూలై 2023 నుంచి 30%తో ఐఆర్ ఈ ప్రకటనకు సంబంధించి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగ సంఘాలు, హామీల అమలులో నిర్లక్ష్యానికి నిరసన. ఉపాధ్యాయులు, ఉద్యోగులకు హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు తమ హక్కుల సాధన కోసం ఉద్యమం చేపట్టారు. 2024 సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో అపరాధకమైన జాప్యం, అంటే చాలా లేట్ అయితే అయింది. ఈ మేరకు గురువారం కడపలోని ఎస్టీయూ భవన్‌లో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, 5 ఏళ్లుగా ఉద్యోగోపాధ్యాయులకి జీతాల మినహాయింపు, అంటే జీతాలు ఒక జీతాలే తప్ప మరే ఇతర ఆర్థిక ఇవైతే లభించని ఆర్థికమైన రావాల్సినటువంటివి గూడా పొందలేదని అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. సో, అవి పెండింగ్ అరియర్స్ అయితేనేమి, ఇవేవి గూడా బెనిఫిట్స్ ఏవి రాలేదని జెప్పేసి. ఇక 32,000 కోట్ల బకాయిలలో కేవలం 10% చెల్లింపులు. రఘునాథ్ రెడ్డి పేర్కొన్న దాని ప్రకారంగా మొత్తం 32,000 కోట్ల బకాయిలున్నప్పటికీ సంక్రాంతి పండుగ సందర్భంగా కేవలం 10% మాత్రమే చెల్లించారు. మిగిలిన 90% చెల్లింపుల విషయంలో ప్రభుత్వం మౌనంగా ఉంది అని విమర్శించారు. ఇందుకు సంబంధించి సరెండర్ లీవ్‌లు, డీఏ బకాయిలు, పీఆర్సీ బకాయిలు, ఏపీజీఎల్ఐ పాలసీ చెల్లింపులు లాంటి అంశాల్లో ప్రభుత్వం విఫలమైంది చెల్లించడంలోనైతే చెప్పుకొచ్చారు. ఇక 12వ వేతన సవరణ 12థ్ పీఆర్సీ కమిషన్ సంఘంపై అయితే జాప్యం. 12వ వేతన సవరణ సంఘానికి సంబంధించి కమిషన్ ఏర్పాటు ఇప్పటికే ప్రారంభం కావడం ఉద్యోగ ఉద్యోగోపాధ్యాయుల్లో తీవ్ర నిరసననైతే కలిగించింది. ఈ ప్రక్రియకు ఇప్పటికే 19 నెలలు ఆలస్యమైందని, ఇంకా ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు చొరవ చూపకపోవడం గమనార్హమని అయితే ఆయన అన్నారు. ఇతర ముఖ్య అంశాలు: గత ప్రభుత్వం వల్ల ప్రస్తుత ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకోకూడదని, మరి బడ్జెట్ అడ్డుపెట్టుకొని ఉద్యోగోపాధ్యాయులకు అన్యాయం చేయవద్దనైతే ఈ మేరకు రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఆర్థిక బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం దశల వారీగా, అంటే ఆహ్, ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతి ద్వారా షెడ్యూల్ విడుదల చేయాలని, అంటే ఒక టైమ్ టేబుల్ విడుదల చేయాలని అయితే డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి అని అన్నారు. సమావేశంలో ముఖ్య నాయకుల భాగస్వామ్యం. మరి ఈ సమావేశంలో ఎస్టీయూ నాయకులు అయినటువంటి ఇలియాస్ బాషా, సంగమేశ్వర్ రెడ్డి, రామ్మోహన్, కె. సురేష్ బాబు, బాలగంగిరెడ్డి, రవిశంకర్ రెడ్డి, చిన్న కేశవరెడ్డి, రెడ్డన్న బాబు, పద్మాకర్, బాపురావు, భాషా, వెంకట్, సుబ్బయ్య, దామోదర్ స తదితరులైతే పాల్గొన్నారనమాట. సో, మొత్తానికి ఉద్యోగుల డిమాండ్ల మేరకు పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల బకాయిలను చెల్లించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలి. ఉద్యోగుల పెన్షన్‌కి సంబంధించిన సమస్యలను ప్రాధాన్యతగా తీసుకోవాలి. ఉద్యోగుల హక్కులను రక్షించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి. సమస్యల పరిష్కారానికి తక్షణ ప్రణాళిక అవసరం. సో, ఉద్యోగ సంఘాలు చెప్పిన సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి. బకాయిలను దశల వారీగా చెల్లించేందుకు షెడ్యూల్ విడుదల చేసి సమస్యల పరిష్కారానికి చర్చలకు రావాలి. దీర్ఘకాలికంగా ఉద్యోగుల బకాయిల పరిష్కారానికి నిర్మాణాత్మక విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని అయితే విశ్లేషకులు సూచిస్తున్నారు.